ఉచితాల వివాదం ఎందుకొచ్చింది అంటే సుప్రీంకోర్టు నిన్న ఆ కామెంట్లు చేయడానికి తమిళనాడు ప్రభుత్వము ఒక పిటిషన్ వేసింది. వాస్తవంగా దేశంలో మోడీ సర్కార్ వచ్చి అంతకుముందు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌ని అడ్డుపెట్టుకొని అప్పులు చేసేస్తే ప్రభుత్వాలు. దాంతో పాటు మనకి సబ్సిడీలు రైతులకి ఉచిత విద్యుత్ అంటారు. అట్లాగే ఈ బార్బర్‌లకని, చేనేత కార్మికులకని ఇస్తారు గదా! వీటికి ప్రభుత్వం తన బడ్జెట్‌లో నుంచి రాయితీలివ్వాలి. అట్లేమి ఇవ్వదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేత ఇప్పిచ్చేసి, ఆ అయిన ఖర్చుని మన బిల్లుల్లో ఎక్స్‌ట్రా డబ్బులు వసూలు చేసి ఇస్తోంది. అంటే కట్టేది మనం, పేరు ప్రభుత్వాలకి. ఇది అన్ని రాష్ట్రాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఇదే. ఇందులో తమిళనాడు కూడా ఎగ్జాంప్షన్ ఏం కాదు. మోడీ సర్కార్ వచ్చాక దీనివల్ల ఏమైందంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అప్పుల పాలయ్యుండి, ఈ ఎవరైతే ప్రైవేటు ఉత్పత్తిదారులు ఉంటారో కరెంట్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళు కరెంటు నష్టాలు మునిగిపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వాలకు సప్లై